ఆలస్యం చేస్తానని చెప్పు. ఈ ముసలి పైకి లేసి కూర్చుంటది. నానమ్మ గారండి లేవండి. ఈ నోట్లతో దీన్ని ఎలా పట్టిస్తానో చూడు. ఒసే నువ్వు గిట్లా ఆలస్యం చేస్తే మీ నానమ్మ నీకు దక్కదే. చెప్పవే. అది అది చెప్పవే. అది అది చెప్పవే. చెప్పు. చెప్పవే. 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 అయ్యో నీ కక్కుటు మొత్తం కొంపు ముంచిలో గదులు బుష్టి. చూసావా మీ నాన్న మాడిన నాటకం? నాటకమా? నాటకం ఏంటి? ఏం నాటకం? అనసూయ విషం తాగిందా సొల్లు వాగిందా? అసలు మీరు నిజంగా విషయం తాగుంటే ఈ పాటికి చచ్చుండేవాళ్ళు, లేకపోతే కనీసం కోమలోకైనా వెళ్ళుండేవాళ్ళు. గాల్లో 2000 రూపాయలు చూడగానే రెట్టింపు ఉత్సాహంతో లేచారు అంటే అర్థం ఏంటి? మీరు విషం తాగలేదు అనే కదా. ఈ గీతతో వాళ్ళమ్మకి పిండం పెట్టించడానికి మిత్రులు నాటకం ఆడుతున్నట్టే కదా. నన్ను మోసం చేస్తారా నానమ్మ గారండి? నీ మొహమ్మండ. నాటకాలాడి నాతో ఇష్టం లేని పని చేయిస్తారా? నాటకాలాడి నాతో సంవత్సరికం చేయించడం కోసం ఆత్మహత్య చేసుకున్నట్టు నన్ను నమ్మిస్తారా? నేను చచ్చినా కూడా దాని సంవత్సరికం చేయను. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.